హలో, ఈ వీడియోలో మనం సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 2 క్లాస్ 7 ఎన్సీఆర్టీ ఈక్వాలిటీ పైన నేర్చుకుందాం. సో కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్క పర్సన్ని ఈక్వల్గా ట్రీట్ చేయమనేసి ఒక లా తీసుకొని వచ్చింది అండర్ ఆర్టికల్ 15. సో దీని కింద మేల్, ఫీమేల్, వేరే వేరే క్యాస్ట్లు అందరూ, రిలీజియన్స్, ట్రైబ్స్, ఎడ్యుకేటెడ్, ఎకనామిక్గా సౌండ్ ఉన్నా లేకపోయినా అందరినీ కాన్స్టిట్యూషన్ పరంగా ఈక్వల్గానే ట్రీట్ చేస్తారు. అంతకుముందుకి ఈక్వాలిటీ పైన అసలు ఏం లా లేకపోతుండే. సో దానివల్ల డిస్క్రిమినేషన్, ఇల్ ట్రీట్మెంట్ అనేవి చాలా ఎక్కువ ఉండే. కానీ తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ అనే ప్రావిజన్ ప్రొవైడ్ చేసింది. దీని తర్వాత ప్రతి ఒక్క పర్సన్ని లా ముందు ఈక్వల్గా ట్రీట్ చేయడం స్టార్ట్ అయింది. ప్రెసిడెంట్ నుంచి పని మనిషి దాకా అందరికీ సేమ్ లా అనేది అప్లికబుల్ అవుతుంది. ఏ పర్సన్ని రిలీజియన్, రేస్, క్యాస్ట్, ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్ బేసిస్ పైన డిస్క్రిమినేషన్ అనేది చేయొద్దు. ఇంకొకటి, అందర్ పర్సన్స్కి పబ్లిక్ ప్లేసెస్ పైన ఈక్వల్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ ఈ ఈక్వాలిటీ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి 2 విధాలు యూజ్ చేసుకుంది. ఒకటి లాస్ అయితే, ఇంకొకటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్, డిసడ్వాంటేజ్డ్ స్టూడెంట్స్కి, పీపుల్కి హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకొని వచ్చింది. ఓకే, సో ఈక్వాలిటీ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి, గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి 2 వేస్ చూస్ చేసుకుంది. ఒకటి లాస్ అయితే, సెకండ్ది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్. సో ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ కిందనే చాలా లాస్ తీసుకొని వచ్చినారు. దాంట్లో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి మిడ్ డే మీల్ స్కీమ్. సో ఈ మిడ్ డే మీల్ స్కీమ్ హంగర్ రేట్ని స్పెషల్గా స్టూడెంట్స్లో తక్కువ చేసింది. ఈ కాస్ట్ ప్రిజుడైజెస్ ఏదైతే ఉంటాయో, ప్రిజుడైజెస్ అంటే ఏంది, ప్రీవియస్ క్లాస్లో క్లాస్ 6 ఎన్సీఆర్టీలో మనం నేర్చుకున్నాం. ప్రిజుడైజెస్ అంటే ఒక పర్సన్ని రాంగ్గా, నెగటివ్గా జడ్జ్ చేయడం ప్రిజుడైజ్ అంటాం. సో క్యాస్ట్ బేస్డ్ ప్రిజుడైజ్ అనేది తగ్గింది. సో స్టూడెంట్స్ నుంచి ఈ క్యాస్ట్ బేస్డ్ ప్రిజుడైజెస్ అనేవి తగ్గినాయి. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అన్ని క్యాస్ట్ల స్టూడెంట్స్ ఒకటే దగ్గర కూర్చొని తింటారు. ఓకే, సో నెక్స్ట్ దళిత్ ఉమెనే. ఇక్కడ వంట చేసేది దళిత్ ఉమెనే. సో ఇట్లా ఈ ప్రిజుడైజెస్ కూడా తక్కువ చేసింది ఈ ప్రోగ్రామ్. ఫస్ట్ 2001లో తమిళనాడు ఫస్ట్ స్టేట్ అనమాట ఇంప్లిమెంట్ చేయడానికి. దాని తర్వాత సుప్రీంకోర్టు ఈ ప్రోగ్రామ్ బాగుంది అనేసి అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి వితిన్ 6 months ఈ మిడ్ డే మీల్ స్కీమ్ స్టార్ట్ చేయాలి అని ఆర్డర్ చేస్తుంది. దాని తర్వాత పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చినాయి. స్టూడెంట్స్, గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది పెరిగినారు. అంతకుముందుకి స్టూడెంట్స్ మార్నింగ్ క్లాస్కి వచ్చినా కానీ లంచ్ టైంలో వెళ్ళి మళ్ళీ తిరిగి రాకపోతుండే. కానీ ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అంత స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ అనేది పెరిగింది, ఎఫెక్టివ్నెస్ అనేది పెరిగింది ఎడ్యుకేషన్లో. కానీ ఇంకా డిఫరెన్స్ అనేది ఉంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కానీ, ప్రొఫెషనల్స్ అయినా కానీ ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది ఇంకా మైండ్లోనే ఉంది. సో ఈవెన్ దో డిస్క్రిమినేషన్ లాకి అగెయిన్స్ట్ అని తెలిసినా కానీ డిస్క్రిమినేషన్ ఇంకా అయితేనే ఉంది. క్యాస్ట్ పరంగా కానీ, జెండర్ పరంగా కానీ ఈ డిస్క్రిమినేషన్ ఇంకా అయితేనే ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే దళిత్ చిల్డ్రన్, స్పెషల్గా స్టూడెంట్స్లో దళిత్ చిల్డ్రన్ అన్ఈక్వల్ సిచ్యువేషన్స్లకి నెట్టబడుతున్నారు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే, దళిత్ స్టూడెంట్ అయినా కానీ ఇన్ఫీరియర్ కాదు అని నమ్మాలి. ఇంకొకటి, ప్రతి పర్సన్ డిగ్నిటీతోటి ట్రీట్ చేయాలి. ఇది మన కాన్స్టిట్యూషన్లను మెన్షన్ చేసింది. సో దీని పరంగా యాటిట్యూడ్ అనేది దళిత్ నుంచే స్టార్ట్ కావాలి. యాటిట్యూడ్ అనేది చేంజ్ చేయాలి. ఎవ్వరికి ఇన్ఫీరియర్ కాదు అని నమ్మి ముందుకు సాగాలి. అప్పుడే ఈ డిస్క్రిమినేషన్ అనేవి మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. సో ఇదే కాదు, ఈ వేరే డెమోక్రటిక్ కంట్రీస్లో కూడా ఈ ఈక్వాలిటీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో వరల్డ్లో చాలా డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయి. అందులో చాలా కంట్రీస్ ఈక్వాలిటీ స్టేటస్ కోసం ఫైట్ చేసినవే. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ.
యుఎస్ఏలో ఆఫ్రికన్ అమెరికన్స్ ఉన్నారు. సో ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ ఏంది అంటే చాలా వాళ్ళ పూర్వీకులు ఏం చేసిరంటే ఆఫ్రికా నుంచి స్లేవ్స్ లాగా తీసుకొని ఆ యుఎస్ఏలో పెట్టుకున్నారు పనులలాగా. సో అట్లా ఆఫ్రికన్స్ ఉండి 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 ఆఫ్రికాలో వాళ్ళ ఫ్యామిలీని స్ప్రెడ్ చేసుకొని ఈ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వీళ్ళని కూడా స్లేవ్స్ లాగా లేకపోతే అన్ఈక్వల్ లాగా ఈ వైట్ పీపుల్ ట్రీట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో బస్లో ఒకవేళ వెళ్తూ ఉంటే ఒకవేళ వైట్ పర్సన్ ఎక్కితే బ్లాక్ ఉన్నప్పుడు ఆ పర్సన్ లేచి ఆ వైట్ పర్సన్కి సీట్ ఇవ్వాలి, లేదంటే వెనకాలకి పోయి కూర్చోవాలి. సో ఇట్లాంటి డిస్క్రిమినేషన్ అనేది యుఎస్ఏలో కూడా ఉంది. 1950 ఆ టైంలో మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఈక్వల్ రైట్స్ ఫర్ ఆఫ్రికన్ అమెరికన్స్ అనే మూమెంట్ స్టార్ట్ అయింది. దాన్నే సివిల్ రైట్స్ మూమెంట్ అని కూడా అంటారు. సో ఈ అన్ఈక్వల్ ట్రీట్మెంట్కి అగెయిన్స్ట్గా చేసినారనమాట. సో బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఆఫ్రికన్ అమ్మాయి రోసా పార్క్స్ అనేసి 1913 నుంచి 2005 వరకు ఆమె టైం పీరియడ్ ఉండే. సో ఈమె ఒక వైట్ పర్సన్ వచ్చినప్పుడు లెవ్వా అని రిఫ్యూజ్ చేసేసింది 1 డిసెంబర్ 1955 టైంలో. సో అప్పటి నుంచి ఆ టైం నుంచి స్టేట్ మొత్తంలో పెద్ద అజిటేషన్ అనేది స్టార్ట్ అయింది. సివిల్ రైట్స్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఆఫ్రికన్ అమెరికన్స్కి కూడా ఈక్వల్ యాక్సెస్ ఉండాలి, ఈక్వల్ రైట్స్ ఉండాలి అనేసి సివిల్ రైట్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత 1964లో సివిల్ రైట్స్ యాక్ట్ 1964 అనేది తీసుకొని వచ్చినారు. ఈ యాక్ట్ కింద డిస్క్రిమినేషన్ అనేది రేస్ బేస్గానైనా రిలీజియన్ బేస్గానైనా నేషనల్ ఒరిజిన్ బేస్గానైనా కానీ టోటల్గా ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ మొత్తం ప్రాహిబిట్ చేసేసారు అనమాట. సో సివిల్ రైట్స్ యాక్ట్ 1964 కింద రేసిజం అనేది తీసేసినారు. ఓకే, డిస్క్రిమినేషన్ అనేది టోటల్గా ప్రాహిబిట్ చేసినారు. అయినా కానీ ఆఫ్రికన్ అమెరికన్స్కి వైట్ చిల్డ్రన్కి సపరేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటుండే. ఆఫ్రికన్ అమెరికన్స్కి ఏమో చాలా పువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుండే, సరిగ్గా టీచ్ చేయకపోతుండే. వైట్ చిల్డ్రన్ స్కూల్స్ ఏమో గవర్నమెంట్ స్కూల్సే, అవి సేమ్ ప్రైవేట్ స్కూళ్ళలో ఎట్లుంటుంది అట్లా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేసినారనమాట. సో ఇట్లా డిస్క్రిమినేషన్ అనేది తర్వాత కూడా అయినది. సో డెమోక్రసీకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, అవి ఏంది చూసుకుందాం. ఏ కంట్రీ కూడా కంప్లీట్గా డెమోక్రటిక్ అనేది ఉండదు. కొత్త ఇష్యూస్ అరైజ్ అవుతున్నా కొద్దీ డెమోక్రసీని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి. సో ఇదన్నమాట. ఆర్టికల్ 15 గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. ఆర్టికల్ 15 ఏమంటుంది అంటే రిలీజియన్ పరంగా, రేస్ పరంగా, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా డిస్క్రిమినేషన్ అనేది చెయ్యొద్దు అనేసి ఆర్టికల్ 15 చెప్తుంది. సో స్టేట్ కూడా ఒక సిటిజన్ని రిలీజియన్ బేస్ మీద రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదంటే వేరే ఏవైనా సరే స్టేట్ కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు. మళ్ళీ ఏ సిటిజన్ కూడా డిజేబుల్ ఉన్నా, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డిఫరెంట్ ఉన్నా కానీ ఏ సిటిజన్ కూడా ఈ గ్రౌండ్స్ పైన డిస్క్రిమినేట్ చేయొద్దు వేరే పర్సన్ని. యాక్సెస్ ఆఫ్ షాప్స్కి యాక్సెస్, పబ్లిక్ రెస్టారెంట్స్, హోటల్స్, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ఇవన్నీ అందరికీ యాక్సెసబుల్ ఉంటాయి. మళ్ళా నీళ్ళు తాగే వెల్స్ కానీ, ట్యాంక్స్ కానీ, బాతింగ్ ఘాట్స్, రోడ్స్, ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ రిసార్ట్ ఇవన్నీ కూడా అందరికీ చెందినవే. సో స్టేట్ ఫండ్స్ నుంచి వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ ఈక్వల్గా యాక్సెసబుల్ ఉంటాయి అని ఆర్టికల్ 15 అనేది చెప్పింది. సో ఈ ఆర్టికల్ 15 అనేది కొన్ని వందల సంవత్సరాలు కొట్లాడిన తర్వాత మన కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్టికల్ 15 అనేది ఇంప్లిమెంట్ చేసినారు. సో అంత వాల్యుబుల్ ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ఇన్ అ డెమోక్రసీ వై ఈజ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇంపార్టెంట్. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ డెమోక్రసీ అంటే ఏంది, పీపుల్స్ రూల్. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంది, ప్రతి మెంబర్ ఎవరైతే 18+ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు సొంతంగా వాళ్ళ రిప్రజెంటేటివ్ని వాళ్ళు ఎన్నుకోవచ్చు.
అందుకే ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఇంపార్టెంట్ ప్రతి డెమోక్రటిక్ కంట్రీలో. నెక్స్ట్ ఆర్టికల్ 15, reread the box on article 15 and state 2 types in which ఆర్టికల్ అడ్రసెస్ ఇన్ఈక్వాలిటీ. సో ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేసేవి ఏంటివి ఉన్నాయి, రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ బేస్ మీద, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్లేస్ మీద. సో ఇవన్నిటిని ఇన్ఈక్వాలిటీ అడ్రస్ చేస్తుంది ఆర్టికల్ 15. నెక్స్ట్ 4th వచ్చేసి అకార్డింగ్ టు ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016. ఓకే, 3rd చూసాము. నెక్స్ట్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. సో ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటే ఏంది, వై డూ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ అ డెమోక్రసీ. సో డెమోక్రసీ అంటే పీపుల్స్ రూల్. సో మనది ఇండియా డెమోక్రటిక్ కంట్రీ. ఆర్టికల్ 15 ఇదే చెప్తుంది, ఆల్ ఆర్ ఈక్వల్. దాంట్లో ఫస్ట్ పారా ఏంటి, ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ప్రెసిడెంట్ నుంచి కామన్ మ్యాన్ వరకు అందరికీ సేమ్ లా అనేది అప్లికబుల్ అవుతుంది. అందుకే ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనే టర్మ్ వచ్చింది. సో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ చూసాము. దాంట్లో ఫస్ట్ది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంది, అందరికీ ఆల్ అడల్ట్స్ ఎవరైతే 18+ ఉన్నారో వాళ్ళందరికీ ఓటింగ్ రైట్స్ అనేవి ఉంటాయి. ఇదే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. నెక్స్ట్ డిగ్నిటీ అంటే ఏంది, బేసిక్ రూల్స్, మినిమమ్ రెస్పెక్ట్ ఒక పర్సన్కి వేరే పర్సన్స్కి మనం ఇవ్వడం, దాన్ని డిగ్నిటీ అంటాం. కాన్స్టిట్యూషన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక కంట్రీలో పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కాన్స్టిట్యూషన్ అంటాం. సో ఇదొక డాక్యుమెంట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఫండమెంటల్ రైట్స్, ఇట్లాంటి బేసిక్ రూల్స్ అన్నీ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. నెక్స్ట్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ అంటే ఏంది. సో యుఎస్ఏలో 1950లో ఈ సివిల్ రైట్స్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. రేసిజంని ఎండ్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈక్వల్ రైట్స్ వైట్స్కి, ఆఫ్రికన్ అమెరికన్స్కి కూడా కావాలి అనేసి ఆఫ్రికన్ అమెరికన్స్ డిమాండ్ చేసినారు. సో ఫైనల్గా సివిల్ రైట్ యాక్ట్ అనేది వచ్చింది 1964లో.